సంగీతాభిమానులకు, కీబోర్డు నేర్చుకునే వారికి, రాగాలపై మాకు అవగాహన కావాలి అనుకునే వారికి, వచ్చిన రాగాలను ఇంకా బాగా నేర్చుకోవాలనుకునే వారికి, నా ఛానల్ తరపున వారికి స్వాగతం, సుస్వాగతం అండి. చూసారండి, ఇది శృతి ఒకటి అండి. ఇది శృతి ఒకటిలో సా అండి, ఇది సా. తర్వాత చూడండి రీ1, తర్వాత ఇది ఏమంటే రీ2 వస్తుంది. గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2, సా. ఓకేనండి. ఇది యొక్క సీలు అండి అనమాట. ఇది సీలో అంటే శృతి ఒకటిలో అండి. శృతి ఒకటిలో సా, ఎవరైనా కొత్త వారి కోసం ఇలా రాశానండి మీకు. ఎందుకంటే వీటి మీద రాస్తే బాగుండదు కాబట్టి, మళ్ళీ శృతి మారితే మళ్ళీ ఇవి మారుతాయి కాబట్టి ఇబ్బంది అని చెప్పేసి ఇలా రాశానండి. ఇది చెప్పాలంటే షడ్జం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవత్వం, చతుశుద్ధ దైవత్వం, కైశ నిషాదం, కాక నిషాదం, పైస అనమాట. పైశుద్ధ్యమం సా అనమాట. ఓకేనండి. ఈరోజు ఒకే ఒక్క స్వరం తేడాతోటి 3 రాగాలు నేర్చుకోవచ్చండి. ఒకే ఒక్క స్వరాన్ని జస్ట్ ఒక్క మార్పు చేస్తే మనం దాన్ని 3 రాగాలు, ఆ 3 రాగాలు కూడా సంపూర్ణ రాగాలండి. ఆ 3 రాగాలు కూడా సంపూర్ణ రాగాలు వేసుకోవచ్చండి. ఎలానో చూద్దాం, చూడండి. సారీ, సారీ గమా పదని సా, సాని దా ప మా గ రి సా. చూడండి, సా రీ1, రీ, గా2, గా, మా1, మా, పా, దా1, దా, నీ2, నీ, పైసా, సా. ఆరోహణలో సా, నీ2, నీ, దా1, దా, పా, మా1, మా, గా2, గా, రీ1, రీ, సా. మొత్తంగా సా రీ గా మా ప దా నీ సా, సా నీ దా ప మా గ రి సా. మీకు రాజే ఎలా పడుతుందో పడుతుందండి. ప్రాపర్ చూడండి. సా, గా మా ప దా నీ సా, సా నీ దా ప మా గ రి సా. ఈ రాగం పేరు ఇదండి.
ఇప్పుడు చూడమ్మా జస్ట్ మార్పు సా రీ గా మా ప ద నీ సా సా నీ ద ప మా గ రీ సా సా రీ గ మా ప ద నీ సా సా నీ ద ప మా గ రీ సా. చూడండి మనం ఏం చేసామంటే అంతే సేమ్ మాట్లాడండి సా రీ గా ఈ మా బదులుగా ఈ మా వన్ బదులుగా ఈ మా పెట్టామండి. అప్పుడేమైంది చూడండి రాగు ఏమండి ఇది చూసారుగా. ఓకే ఇప్పుడు ఈ రాగంలో నుంచి ఇంకో స్వరం మనం చూడండి పేరు చూడండి. ఒక్క స్వరం మార్పుతోటి మనము రాగాలు మనం 3 నేర్చుకోవచ్చు అండి. ఈజీగా మనము నేర్చుకోవచ్చు. ఈజీగా రావడం చూద్దాం. ఫస్ట్ వాయించిన రాగం మీకు చెప్పాకండి. ఓకే సెకండ్ రాగం మీకు చెప్పాకండి. చెప్పా ఈరోజు విషయం ఇదండి. ఈరోజు చూడండి, ఒకే ఒక్క స్వరం అంటే ఒక మెట్టు తేడాతో కీబోర్డుపై ఒకే చోట ఒకే స్థానంలో జస్ట్ ఒక్క స్వరం మార్పుతోటి 3 మేళకర్త రాగాలను సులభంగా పలికించుట. అవి 1 15వ మేళకర్త రాగమైనటువంటి మాయామాళవగౌళ రాగము. 2వది 51వ రాగమైనటువంటి పంతురాళ రాగం. పంతురాళి లేదా కామవర్ధన రాగం ఉంటుంది దీన్ని. ఇది 51వ మేళకర్త రాగం అండి. 3వది 45వ మేళకర్త రాగమైనటువంటి శుభ పంతురాళ రాగం అండి. 45వ రాగమైనటువంటి శుభ పంతురాళ రాగం. ఈ 3 కూడా మనం పఠించవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మాయామాళవ గౌళ రాగం. చూడండి ఎలా ఉంటుంది. ఇందులో ఇది సంపూర్ణ రాగం కాబట్టి అన్నీ వస్తాయండి. సారీ గామ పాద నీ అన్నీ వస్తాయండి. 1 2 3 4 5 6 7 అంటే సప్త స్వరాలు వస్తాయండి. సప్త స్వరాలు వస్తాయి కాబట్టి ఇది ఈ యొక్క సంపూర్ణ రాగాలు. 72 రాగాలు ఉంటాయి మొత్తం తెలుసు కానీ మీకు. ఈ యొక్క మేళకర్త రాగాలు అనేవి 72 ఉంటాయండి. ఆ 72లో 1వ రాగం దగ్గర నుంచి 36 రాగం దాకా మనకి ఇది వస్తుందండి. ఏంటిదండి ఇది? శుద్ధ మధ్యమం వస్తుంది. శుద్ధ మధ్యమం వస్తుంది. 1వ రాగం దగ్గర నుంచి 36 రాగం వరకు కూడా మనకి ఈ యొక్క మేళకర్త రాగాలలో మనకి మావన మాత్రం వస్తుంది. తర్వాత 36 రాగం నుంచి 36 రాగం నుంచి 72 రాగం వరకు కూడా మనకి ప్రతి రాగంలో కూడా ఈ మాట వస్తుంది. అంటే ఈ మాట ఏమంటామండి? ప్రతి మధ్యం అంటాం. అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇది పిల్లలు సంగీతం నేర్చుకునే పిల్లలు మాత్రం సంగీతం నేర్చుకున్నటువంటి బాలురు బాలికలు మీరు విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ యొక్క మేళకర్త రాగాలలో 72 రాగాలలో సగం అంటే 36 రాగం దాకా ఈ మధ్యం వస్తుంది. 37 నుంచి 72 దాకా ఈ మధ్యం వస్తుంది. శుద్ధ మధ్యమం ఈ మధ్యమం. ఓకేనండి. తర్వాత చూడండి సా రీవన్ ఘాటు మావన్ పా దావన్ నీటు సా.
అవరోహణ కూడా సేమ్ అండి. అవి వస్తాయి సా, నీటు, దావన్, పా, మావన్, ఘాటు, రీవన్, సా. తర్వాత నెక్స్ట్ పంతురాల రాగం అండి. పంతువరాల రాగము, దీనినే కామవర్ధన రాగం అంటామండి. ఇది ఆరోహణలో సా, రీవన్, చూడండి ఏం మారలేదండి, సాకి సా ఏం మారలేదు, ఘాటు ఘాటు ఉంది. ఇక్కడ మావానికి బదులుగా మాట వస్తుందండి. ఇక్కడ మావానికి బదులుగా మాట వస్తుంది. మళ్ళీ ఇవన్నీ సేమ్ అండి. ఇక్కడ రాగం మొత్తం ఇక్కడ ఏం మారలేండి. ఈ 3 రాగాలలో కూడా పదనిస 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 ఇవేం మారలేండి. ఇవేమీ మారలేదు. ఇవి కూడా ఏం మారలే. చూడండి ఇక్కడ మావన్ బదులుగా మాట వచ్చింది కాబట్టి ఈ మాళవ గాళ రాగం కాస్త ఏమవుతుందండి, పంతురాల రాగంగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ పంతురాల రాగంలో చూడండి ఏమున్నాయి, సా, రీవన్, ఘాటు, మావుటు, పా, దావన్, నీటు, సా ఉన్నాయి. అవరోహణలో సా, నీటు, దావన్, పా, మాటు, ఘాటు, రీవన్, సా ఉన్నాయి. ఇప్పుడు ఇదేం రాగం అండి, ఇది శుభ పంతుల రాగం. ఏం లేదండి, సింపుల్గా ఇక్కడ చూడండి సాకి సా వచ్చేసింది, రీవన్కి రీవన్ ఉంది, ఘాటు బదులుగా గావన్ వచ్చింది. ఇవన్నీ సేమ్ అండి. ఒక మాటుకు మాట ఉందండి, పాకి పా ఉంది, దావన్ దావన్, నీటి సాస్ వస్తుంది. ఒక్క ఘాటు మార్చి మనం గావన్ చేసామని అంటే సరి గమ పద నిసా, సని దప మగరిస ఏందండి. అంటే మాళవ గౌడ రాగంలోని మావన్ను మార్చి మాటుగా మారిస్తే అది పంతురాల రాగం అయిపోతుందండి. ఈ పంతురాల రాగంలో ఘాటుని మార్చి గావన్గా చేరిస్తే అది శుభ పంతురాల రాగం అయిపోతుంది. అర్థమైందండి? అర్థమై ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మరి ఎలాగో చూద్దాం. చూడండి ఫస్ట్ ఏంటండి, మాళవ గౌడ రాగం చూడండి. ఫస్ట్ ఇది మాళవ గౌడ రాగం చూడండి. అవుతుందా? పడుతుందిగా. ఓకే, ఇందులో వచ్చేటప్పుడు స్వరసాలు చూడండి, సా, రీవన్, గావన్, సా పెట్టినా మీకు అవపడుతుందా? ఓకే, అవపడుతుంది. సా, సా, రీవన్, ఘాటు చూడండి, ఘాటు ఇది ఘాటు ఘాటు, మావన్ ఆడడం చూడండి, మావన్, పా ఎక్కడ ఉంది, పా పా, దావన్ ఎక్కడ ఉంది, పైన ఉంది, బ్లాక్, నీటు ఎక్కడ ఉంది చూసుకోండి, పైసా అట్లా. అవరోహణలో కూడా మళ్ళీ సేమ్, సా, నీటు ఎక్కడ ఉంది, నీటు, దావన్ దావన్, పా, మావన్, ఘాటు, రీవన్, సా, మొత్తంగా స ఇప్పుడు చూడండి ఇక సా, ఇందులో చూడండి సా, రీ ఇదేగండి, ఇక్కడ ఘాటు ఇదేగండి, ఘాటు సేమ్ మాలేగండి, మావన్ ఇక్కడ మావన్ ఉంటే ఇక్కడ మాట పెడతాం, మాట మళ్ళీ ఇవన్నీ సేమ్ అండి, పదని సా. ఒక మావన్ దగ్గర మనం మాట చూడండి ఎట్లా ఉంటుందో, సరి మా మా పదని సా, సని ద ప మగరిసా. ఇది పంతురాల రాగం అండి. ఇది సరి గమ పదని సా, సని ద ప మగరిసా. ఇది పంతురాల రాగం అండి. మూడో ఏంటది చూడండి, సరి గమ పదని సా,
సా సా ని ద ప మ గ రి సా. అంతేకండి. చూడండి ఇప్పుడు ఈ రాగంలో సాకి మనం సా పెట్టిన రేవన్ గావన్ కాడ ఘాటు ఉన్నది అక్కడ ఈ రాగంలో. ఇప్పుడు దీన్ని గావన్ చేసాము. మళ్ళీ ఏం చేయమండి ఇక మాటు పా గావన్ నీటు సా. ఇప్పుడు సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. మనం నేర్చుకున్నాం ఏంటండి, ఈ రాగం నేర్చుకున్నాం. ఈ రాగం ఏంటంటే చూడండి, ఇది అయిపోయింది. తర్వాత 12వ రాగం ఏమర్చమండి, ఇది ఇలా మావన్ని మాట చేసాం. ఈ మావన్ని మాట చేసాం. ఇది 12వ రాగం అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది శుభ 12వ రాగం. ఈ యొక్క ఆ రాగంలో ఏముంది, గావన్ ఉంది. దీన్ని కాటు చేస్తున్నాను. ఇది యొక్క ఒకే ఒక్క స్వరంతో తేడాతో ఉన్నటువంటి 3 రాగాలు మనం ఈరోజు నేర్చుకుందామండి. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పానండి పాటల సెషన్లో. కేవలం నేను ఆలోచించి నేను సేకరించి చేసేటటువంటి వీడియో ఏంటంటే ఇది అండి. వీడియో చూడండి, కీబోర్డుపై అంటే హార్మోనియంపై కేవలం తెల్లమెట్లు మాత్రం ఉపయోగించి 4 సారీ అండి చూడండి, కీబోర్డుపై హార్మోనియంపై కేవలం తెల్లమెట్లు మాత్రం వరుసగా మనం ఉపయోగించేసి 6 వెనకటి రాగాలను మనం పలికించుట ఈ లెసన్ చేశానండి. చూడండి, నా వీడియోలో ఉంటుందండి, నా యొక్క ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది లెసన్ 7 అండి. తర్వాత శృతి 1లో కేవలం శృతి 1లో ఈ యొక్క జన్య రాగాలండి ఎన్ని వస్తాయో నేను ఆలోచించి నాకు 4 వచ్చినాయండి రాగాలు. ఇది కూడా ఒక వీడియో చేశానండి, చూడండి. ఇంకా ఎక్కువ వస్తే నాకు చెప్పండి. విద్వాంసులు ఎవరు ఉంటే ఇంకా ఎక్కువ వస్తే రాగలమన్నా ఈ యొక్క చిన్న రాగాలు శృతి 1లో నాకు 4 వచ్చి అంశంలో రాగం వచ్చిందండి. ఒకటి మోహన్ రాగం వచ్చిందండి, రెండవది సిద్ధేశ్వర రాగం వచ్చిందండి, బృందం రాగం. ఇంకేమన్నా నాకు చెప్పండి తెలియకపోతే నాకు. తర్వాత ఒక శృతి 2 తీసుకున్నానండి. శృతి 2 తీసుకున్నానండి. జన్య రాగాలు ఏమొస్తుందో చూశానండి. ఇలా కూడా 4 వచ్చినాయండి జన్య రాగాలు. ఇంకెవరన్నా సంగీతంలో పరిజ్ఞానం బాగున్న వాళ్ళు ఇంకా ఎక్కువ నాకు దయచేసి ఈ వీడియో చూసి మీరు నాకు చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఈరోజు ఇక తీసుకున్నానండి ఇక, ఎందుకంటే పాట ప్లేయర్ కాబట్టి. చూడండి, సా రేవన్ రీటు కావన్ కాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. ఓకేనండి. అంటే శృతి 1లో బ్లాక్ కీసు రీవన్ గావన్ మాటు దావన్ నీవన్. ఓకేనండి, తీసుకురండి. ఏనండి ఇంకో విషయం అండి, ఈ యొక్క మాయామాళ గోళరాగంలో వచ్చిన విషయం ఉందండి. ఇందులో అన్ని స్వరాలు కూడా పక్కపక్క ఉంటాయండి. పక్కపక్క చూడండి, సారి పక్కపక్క ఉన్నాయి. గామ సారి గామ పద ని సా. ఆరోహణలో సా ని ద ప మ గ
రి సా. ఇది ఒక చిన్న ఒక చిట్కా అండి. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. తర్వాత ఈ రాగం కొంచెం మార్పు చేస్తే మనకి పంతూర రాగం వస్తుందండి. దీని మార్పు చేస్తే మనకి వస్తుందండి శుభ పంతూర రాగం. అయితే ఇక మాయమాళగంలో పాట చూద్దాం. చూద్దాం పాటలు. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇది పాట అండి. ఇది ఏ పాట మీరు నాకు కామెంట్ కూడా తెలియజేయండి. ఓకేనండి. నెక్స్ట్ శుభ పంతుల రాగం చూడండి. ఇది మా పాట మీరే చెప్పండి కామెంట్ దయచేసి వాళ్ళు చివరగా. ఇది సారీ ఇది పెట్టిన సారీ అండి ఇది పెట్టిన ఈ పాట అండి. ఓకే అండి. ఈ యొక్క ఛానల్పై మీ అభిప్రాయాలను ఈ యొక్క లెసన్పై ఈ వీడియోపై మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. నాకు నచ్చితే నచ్చినట్టుగా కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే అవి కూడా నాకు తెలియజేయండి దయచేసి.
ఓకేనండి. ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి సార్, నాకు కామెంట్ చేయండి అండి. మళ్ళీ చెప్తున్నా సరేనండి. మాయా మాళవ గౌడ రాగము. ఒక స్వరం మార్చి వచ్చే రాగము పంతురాల రాగము. ఈ మా బదులుగా మాకు పెడితే తర్వాత శుభపంతుల రాగం. శుభపంతుల రాగం అంటే ఆ యొక్క పంతుల రాగంలో నుంచి ఘాటుని కవర్ చేయాలి. ఇదే రాగం నేను ఒకసారి స్లోగా చూడండి, స్లోగా చూడండి. సెకండ్ రాగం మూడో రాగం శుభపంతుల రాగం. శుభపంతుల రాగం చూడండి. ఈ యొక్క రాగం అనేది చాలా విషాదకర రాగం అండి. ఇది గుణమైనటువంటి శుభపంతుల రాగం ఏంటంటే చాలా బాధాకరంగా ఉంటాయండి ఈ పాటలన్నీ. ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే చెల్లమ్మా నీవేను నా ప్రాణము. ఒక కొమ్మకు పూసిన నేను ఈ పాట చేశానండి ఈ మధ్య. చూడండి నా ఛానల్లో. యొక్క సినిమా పేరు జీవన్ రాగం అండి. శోభన్ బాబు గారు నటించిన సినిమా అండి. ఇది ఓల్డ్ సినిమా. ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే చెల్లమ్మ నీవేను నా ప్రాణము అనే పాట వేశానండి. నా పాట చూడండి. సినిమా పేరు జీవన్ రాగం అండి. ఇక నా ఛానల్లో చేశానండి ఈ పాట. చూడండి. అంటే ఈ పాట రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి శుభ పంతుల రాగం వచ్చింది, ఇంకోటి ఏంటంటే బృందావనం కలిసిందండి ఈ పాటలో. ఎందుకంటే చన్న వచ్చేసరికల్లా మనకి వేరే టచ్ అది కాబట్టి దానికి మనకి ఈ యొక్క బృందావన రాగం కలిసిందండి. ఏంటండి నా ఛానల్ ఉంది కూడా ఇష్టమైన చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.